మీ లైఫ్ చేంజ్ అవ్వాలి, కంబ్యాక్ ఇవ్వాలంటే ఈగోకి వెళ్ళాలి. మీరు విన్నది నిజమే, ఈగోకి వెళ్ళాలి. 2022లో కంబ్యాక్ అనుకొని ఉంటారు, 2024లో కంబ్యాక్ అనుకొని ఉంటారు. అరే 2025 అయిపోతుంది, లాస్ట్ 3 months ఉంది, ఇప్పుడు కంబ్యాక్ ఇద్దాం అని చెప్పేసి అనుకుంటారు. వాట్సాప్ లో స్టేటస్లు పెడతారు, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెడతారు, కంబ్యాక్ ఇస్తున్నాను, రేపటి నుంచి కొత్త పర్సన్ ని, చేంజ్ అయిపోతుంది అంతా అని చెప్పేసి. బట్ ఏది చేంజ్ అవ్వదు. బట్ నేను చెప్తున్నాను చూడండి, ఈ 2026లో 100% మీరు కంబ్యాక్ ఇస్తారు. వీడియోని ఫుల్ గా చూడండి, ఏ సోది మాటలను డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్దాం. వెల్కమ్ టు ఎరా ఆఫ్ శేఖర్. మీకు ఈజీగా అర్థం కావాలని 5 chapters లో డివైడ్ చేశాను, అండ్ లాస్ట్ 2 chapters వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ బ్లాకింగ్. ఈ బ్లాకింగ్ అనేది మనమే కనిపెట్టాం. అంటే ఏంటిదంటే ఏదైతే థింగ్స్ నేను నెగిటివ్ లోకి దోస్తున్నాయో దాన్ని బ్లాక్ చేయడం. లైక్ ఎగ్జాంపుల్ మెయిన్లీ ఫుడ్ అని ఎందుకు అంటున్నానంటే, నువ్వు బయటకు అలా వెళ్ళినప్పుడు అరే పునుగుల బండి ఉంది, పునుగులు తిందాం, జిలేబీ బండి ఉంది, జిలేబీ తిందాం అని చెప్పేసి అనుకుంటారు. బట్ అది మీ మెంటలీ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ కి మీరు ఏ పని చేయకుండా బయట ఫుడ్ తింటూ కూర్చున్నారనుకోండి, మీ అంతలో మీరే నెగిటివ్ అనుకుంటారు చాలా ఎక్కువ. అరే నేనేం చేయట్లేదు, బయటకి వెళ్ళి ఆయిల్ ఫుడ్స్ అవి ఇవి తింటున్నానని చెప్పేసి. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిదంటే నో ఆయిల్ ఫుడ్, నో షుగర్స్ అండ్ నో జంక్ ఫుడ్. ఒక 3 నెలలు మానేయండి. మీ బ్రెయిన్ ఎంత చేంజ్ అవుతుందో మీకు అర్థమవుతుంది. ఫుడ్ లో డిసిప్లిన్ ఉన్నవాడు లైఫ్ లో ఏదైనా చేయగలడు అని చెప్పేసి అంటారు. తర్వాత మీరు మెయిన్ గా బ్లాక్ చేయాల్సింది మీ ఇన్స్టాగ్రామ్ ని. 99% పీపుల్ అందరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ నేను కూడా ఈ వీడియో తీసే ముందు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఎవరికి తెలియదు, స్క్రోల్ చేస్తాం అంతే. అది ఇన్స్టాగ్రామ్ మనలాంటి వాళ్ళ కోసం ఒక అప్డేట్ కూడా ఇచ్చింది, ఆటో స్క్రోల్ అని చెప్పేసి. దానికి అదే స్క్రోల్ అయిపోతుంది. అరే వీడి చేయి నొప్పి రావద్దు కదా. సో మన డోపమైన్ ఎగ్జాక్ట్లీ ట్రిగర్ అయ్యేలాగా యాప్ ని క్రియేట్ చేశారు వాళ్ళు. ఒక 3 నెలలు మీ ఇన్స్టాగ్రామ్ ని డిలీట్ చేస్తారా, టైమర్ పెడతారా, ఏం చేస్తారో మనకు తెలియదు. మీ ఇన్స్టాగ్రామ్ యూసేజ్ మాత్రం 30 minutes కంటే తక్కువ ఉండాలి. ఆర్ ఎల్స్ మీకు మీరు ఆన్సర్ చెప్పుకుండేలా ఉండాలి. అద్దం ముందుకు వెళ్ళి మీరు 1 hour అయింది అనుకో మీ ఇన్స్టాగ్రామ్, అసలు మీరు ఇన్స్టాగ్రామ్ ఎందుకు వాడారో చెప్పండి. అంటే లైక్ పర్పస్ ఏంటిది నేను చెప్పగలను ఎగ్జాక్ట్లీ, నేను దేనికి యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి. సో మీ దగ్గర మీకు ఆన్సర్ ఉంటే బెటర్. ఇప్పుడు వచ్చేసే టైం ఎగ్జాక్ట్లీ 4:30 అవుతుంది ఎర్లీ మార్నింగ్, అండ్ వీడియో తీస్తున్నాను నేను. అట్లా ఉంటుంది. సెకండ్ చాప్టర్ వచ్చేసి పాన్ అండ్ మాస్టర్బేషన్. దీనిపైన చాలా అంటే చాలా వీడియోస్ చేశాను. మీరు వెళ్ళి చూస్తే more than 12 వీడియోస్ ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్లో. అండ్ 30 days, 60 days, 90 days మాస్టర్బేషన్ కంట్రోల్ పైన కూడా వీడియో తీశాను నేను. నేనేం చెప్పాలనుకున్నా అంటే, పాన్ మాస్టర్బేషన్ నీ బ్రెయిన్ ని ఎంత డిస్ట్రాయ్ చేస్తుంది అంటే మీరు ఊహించుకోలేరు. లైక్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీ లైఫ్ లో మీరు ఏం చేసినా చేయకపోయినా ఒకసారి మాస్టర్బేషన్ చేశారనుకోండి, ఇంకోసారి చేశారనుకోండి, ఎవ్రీడే చేస్తూ ఉన్నారనుకోండి, నీ బ్రెయిన్ ఒకటి అంటది చేసిన తర్వాత, అరే నేను నా లైఫ్ లో లూజర్ ని అని చెప్పేసి. మెన్స్ అందరూ ఇలానే ఫీల్ అవుతారు. 99 కాదు, ఇక్కడ 100% మెన్స్ అందరూ ఇలానే ఫీల్ అవుతారు. ఎవరైతే ఆ ఏజ్ దాటేసి మెచ్యూరిటీ పెరుగుతుందో వాళ్ళు దీన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూస్తారు. లైక్ ఏంటిది, ఓకే నాకు స్ట్రెస్ ఉంది, మాస్టర్బేషన్ చేశాను, ఓకే నార్మల్ అయిపోయింది. ఒక మళ్ళీ 10 days తర్వాత 20 days తర్వాత అది వాడిష్టం. సో ఈ ఎర్లీ స్టేజెస్ లో ఎవరైతే దీన్ని ట్రిగర్ చేయలేకపోతారో దానికి ఎడిక్ట్ అయిపోతారు. నేను more than 9 years ఎడిక్ట్ అయి ఉన్నాను. డైలీ 30 times 35 times ఎడిక్ట్ అయిపోయాను లిటరలీ. ఎందుకు చేస్తున్నానో తెలీదు. ఆ పాన్ చూడాలి అని చెప్పేసి బ్రెయిన్ 24 గంటలు క్రేవ్ అయ్యేది. సో మీ లైఫ్ లో ఎంత డిస్ట్రాయ్ అయిపోతారంటే మీరు ఊహించుకోలేరు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు 10 to 15 times మాస్టర్బేషన్ చేస్తారు, అండ్ లిటరలీ వాళ్ళు వెళ్ళిన ప్రతి అమ్మాయి పైన కామెంట్ చేస్తారు, ప్రతి అమ్మాయి పైన. నేను ఆ ఎర్లీ స్టేజ్ లోనే దాని నుంచి బయటకు వచ్చాను. కాకపోతే అప్పుడే నా బ్రెయిన్ చాలా డ్యామేజ్ అయింది, అండ్ నేను ఎలాంటి పర్సన్ అయిపోయానంటే, అరే నేను వేస్ట్, ఎందుకు పనికిరాను, అది ఇది అని చెప్పేసి ఫుల్ నెగిటివిటీ. ఇక్కడ ఏదైనా ఒక్క ప్లస్ పాయింట్ ఉందంటే, నాకు సెక్స్ పాన్ ఎడిక్షన్ లేకుండే, మాస్టర్బేషన్ ఎడిక్షన్ ఉండే. సో ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ పాన్ ఎడిక్షన్ గానీ సెక్స్ ఎడిక్షన్ ఎక్కువ ఉండే, ఒక అమ్మాయిని గలీజ్ గా చూసి వాళ్ళని బలవంతం పెట్టే వరకు పీక్ వెళ్ళిపోతుంది ఇది, అండ్ మీ ఫ్యూచర్ సెక్స్ లైఫ్ కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో 100% మీ పాన్ ని, మాస్టర్బేషన్ ని తగ్గించండి. థర్డ్ చాప్టర్ వచ్చేసి రిలేషన్షిప్. అరే నేను లవ్ చేయండి, లవ్ చేయకండి అని చెప్పేసి ఏం చెప్పను. ఈవెన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీ థింగ్స్ ని ప్రియారిటైజ్ చేసుకోండి. నువ్వు ఆ అమ్మాయిని పికప్ లో డ్రాప్ లో చేస్తున్నావు అనుకో, ర్యాపిడో డ్రైవర్ లాగా, నువ్వు ఎక్కడికి కదలలేవు. లిటరల్లీ నా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు, ఆ అమ్మాయి ఫోన్ చేయగానే వెళ్ళిపోతారు. నేను ప్రియారిటైజ్ చేయండి అంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అది అర్ధరాత్రో లేట్ అవుతుందో, ఆ ఏరియా మంచిది కాదంటే, యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ బాయ్ ఫ్రెండ్ లాగా వెళ్ళాలి నువ్వు. అప్పుడే మెచ్యూర్డ్ గా అనిపించుకుంటూ, అండ్ దట్స్ యువర్ ఫకింగ్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు తీసుకొని వెళ్ళాలి ఇంటికి సేఫ్ గా. అంతేగాని ప్రతిసారి కాఫీకి వెళ్దాం పదా, డేట్ కి, లైక్ బుల్షిట్ అంతా. తర్వాత వచ్చేసి తనే నేను జడ్జ్ చేస్తుంది, నువ్వు లైఫ్ లో ఏం బీకలేదు, టైం వేస్ట్ చేస్తూ కూర్చున్నావు అని చెప్పేసి. తన చుట్టూ బొంగరాలు కొడుతూ కూర్చున్నావు అనుకో, లైఫ్ లో కూడా బొంగరాలే ఆడుకోవాలి. ట్రూత్ అది. నీకు నచ్చినా నచ్చకపోయినా నీ లిమిట్ లో పెట్టుకో. 4th ఇంపార్టెంట్ చాప్టర్. ఈ 3 chapters సరిగ్గా లేకపోయినా ఇది ఉంటే చాలు అనేలాంటిది. ఇది ఏంటిదంటే మనీ, ఇండైరెక్ట్లీ స్కిల్ అనుకోండి. లైక్ ఎగ్జాంపుల్ కి నేను కంటెంట్ క్రియేషన్ 5 years నుంచి చేస్తున్నాను. 4.5 years నుంచి నాకు సక్సెస్ రాలేదు, ఏం రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. నేను చెప్తున్నా చూడండి, నాకు 100K కూడా రాలేదు. ఈ ఛానల్ అయితే 20K సబ్స్క్రైబర్స్ అలానే ఉన్నారు. బట్ స్లోగా
స్లోగా ఏదైతే రెవెన్యూ రావడం స్టార్ట్ అవుతుందో నేను వదిలేకపోవడానికి రీజన్ అది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక స్కిల్ ని తీసుకోండి, ఇప్పుడు ఏవి పాపులర్ ఉన్నాయి, వీడియోగ్రఫీ ఐ పేయింగ్ స్కిల్ అది. సెకండ్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్, మీ పర్సనల్ బ్రాండ్ పెట్టుకోవచ్చు ఈజీగా. థర్డ్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. నా ఎడిటర్ ఉన్నాడు, అతను చూస్తే ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది చాలా మందికి. 18-19 ఇయర్స్ ఆ అబ్బాయికి లిటరలీ ఇప్పుడు 60,000 to 70,000 ఎర్న్ చేస్తున్నాడు. అండ్ స్టార్టింగ్ మన టీమ్ లో జాయిన్ అయినప్పుడు అంత ఎడిటింగ్ కూడా రాదు. నేను చెప్తాను చూడండి, అతను ఇంకా పెద్ద ఎడిటర్ అవుతాడు. ఎందుకంటే అతనికి ఎవ్రీడే బెటర్ అయ్యే క్వాలిటీ ఉంది. క్వాలిటీ కాదు, ఫకింగ్ హార్డ్ వర్క్ అది. ప్రతిరోజు ఒక గంట కొత్త స్కిల్ నేర్చుకుంటాడు. ఇంకా నేర్చుకోవాలని తప్పన ఉంటుంది చూడండి. నేర్చుకోవాలి ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సక్సెస్ అవుతారు. డెకేడ్స్ పట్టినా కూడా 100% సక్సెస్ అవుతారు, డేంజరస్ గా అవుతారు. అండ్ మెయిన్ గా మీరు స్కిల్ ని చూస్ చేసుకునేటప్పుడు ఏది ఎక్కువ డబ్బులు వస్తుందని చెప్పేసి చూడకండి. క్లాతింగ్ బ్రాండ్ లో కూడా డబ్బులు ఉన్నాయి, డ్రాప్ షిప్పింగ్ లో కూడా డబ్బులు ఉన్నాయి, ఏజెన్సీలో కూడా డబ్బులు ఉన్నాయి. మీరు ఏది ఎక్కువ రోజులు చేయగలరు, ఎంత కన్సిస్టెంట్ గా ఉండగలరు, అరే నేను దీన్ని సాల్వ్ చేయాలనుకుంటున్నాను, 100% దాంట్లో సక్సెస్ అవుతారు మీరు. ఫైనల్ చాప్టర్, హూ ఆర్ యూ, ఎవరు మీరు. సింపుల్ థింగ్ చెప్తా చూడండి. మీరు మైక్ టైసన్, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఫ్యాన్స్ అయి ఉంటారు. లిటరలీ వీళ్ళందరూ అంటే నాకు పిచ్చి ఇష్టం. సో నేను చెప్తా చూడండి, ఐ వాంట్ టు బి బికమ్ లెజెండ్ అని చెప్పేసి అనుకుందాం లైఫ్ లో. అంటే నెక్స్ట్ ఒక 10 years మాట్లాడుకోవాలి నా గురించి, నేను చనిపోయినా అనే పర్సన్. సో అంత గ్రేట్ ఎలా అవుతావు మీరు? బ్రూస్ లీ వీళ్ళందరినీ చూసి అరే వీళ్ళు పుట్టడమే లెజెండ్స్ అనుకుంటారు. బట్ 100% అలా కాదు. నేను పుల్లో వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేయడానికి 10 days ఉన్నాయి. అప్పుడు ఒకడు వచ్చి ఇలా అన్నాడు, అంటే ఇప్పుడు అతను లైక్ పెద్ద అతనే. సో అతను వచ్చి ఏమన్నాడు అంటే, డేవిడ్ గోగిన్స్ ఈస్ ఫకింగ్ పోర్షే కార్ ఉంటుంది చూడండి, ఆ ఇంజన్ తో తయారైంది. డేవిడ్ గోగిన్స్ అంటే అలాంటి పర్సన్. నువ్వు వచ్చేసి నార్మల్ మారుతి కారు, ఇండియన్ జెనెటిక్స్ ఉన్న మారుతి కారు. నువ్వు మా అయితే 30-40 స్పీడ్ వెళ్తూ ఒక 300 స్పీడ్ ఉన్న కార్ తో నువ్వు కంపీట్ చేయలేవు అని చెప్పేసి అన్నాడు. నాట్ ఈవెన్ నేను 1000 పుల్అప్స్ చేయగలను అని చెప్పేసి అన్నాడు. నేను నా లైఫ్ లో క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నాను, 10 kgs లాస్ అయ్యాను, వైరల్ ఫీవర్ ఉన్నాను, అండ్ 2 days నిద్ర లేకుండా ఉన్నాను. నా సెల్ఫ్ నేను అనుకుంటే నేనేం డేవిడ్ గోగిన్స్ తో కంపేర్ చేసుకుంటలేను. బట్ నాకు తెలుసు నా లైఫ్ లో నేను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను, నన్ను నేను పుష్ చేసుకున్నాను. బట్ 2800 పుల్అప్స్ దగ్గర ఓడిపోయాం మనం. ఆ రోజు అర్థమైంది ఏంటిదంటే, నువ్వు గ్రేట్ ఎలా అవుతావు అంటే చేస్తున్నప్పుడు గ్రేట్ అవుతావు. ఇప్పుడు ఇదంతా విని అరే మోటివేషన్ వచ్చేసింది అని చెప్పేసి 1 day చేస్తావు చూడు, అది మోటివేషన్ స్ట్రైక్. అది కంటిన్యూస్ గా ఇయర్స్ చేస్తావు చూడు, సక్సెస్ వచ్చినా రాకపోయినా, దట్ ఈస్ కాల్డ్ ఫకింగ్ డిసిప్లిన్. అండ్ ఈ ప్రాసెస్ మధ్యలో ఉంటుంది చూడండి, A నుంచి C కి వెళ్ళే ప్రాసెస్ ఉంటుంది చూడండి, మధ్యలో B, అది నిన్ను డిసిప్లిన్ బిల్డ్ అయ్యేలా చేస్తుంది. 10 రోజులు ఒకటి చేసి 11వ రోజు వదిలేకుండా దాన్ని కన్సిస్టెంట్ గా చేసావు అనుకో, నువ్వు అనుకున్న రిజల్ట్స్ నీకు వస్తాయి. నువ్వు అవ్వాలనుకున్న ఛాంపియన్ నువ్వు అవుతావు. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ నేను పుల్అప్స్ గురించి ఇంత మాట్లాడి నేను ట్రైన్ చేయకుండా నార్మల్ గా అటెంప్ట్ చేస్తే ఇంకోసారి ఫెయిల్ అవుతాను అంతే. అదే నేను చేస్తూ ఉంటే మేబీ 5 years తర్వాత బ్రేక్ చేస్తానేమో, 10 years తర్వాత చేస్తానేమో, బట్ ఫకింగ్ మనం బ్రేక్ చేస్తాం దాన్ని. అంటిల్ అన్లెస్ మనం గివ్ అప్ ఇవ్వకుండా చేసేటప్పుడు 100% సక్సెస్ అవుతాం. అండ్ ఫైనలీ హూ ఆర్ యూ అనే దానికి ఆన్సర్ ఏంటిదంటే, నిన్ను నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో అది అవ్వాలంటే నీ పాత సెల్ఫ్ ని వదిలేయాలి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే లైక్ ఎగ్జాంపుల్ కి మీరు ఏమనుకుంటారు, అరే ప్రీవియస్ లో నేను ఇంత కష్టపడ్డా అంత కష్టపడ్డాను అని చెప్పేసి అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటిదంటే, మీకు కావాల్సిన పర్సన్ డిఫరెంట్ పర్సన్ అనుకోండి, మీరు వాళ్ళగా అవ్వాలంటే మీరు ఎప్పుడు చెయ్యని థింగ్స్ చేయాలి. సింపుల్ గా చెప్తాడని, మీరు మ్యారథాన్ రన్నర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎవ్రీడే మార్నింగ్ లేసి 10 to 15 kilometers జాగ్ చేయాలి. మీరు అది చేస్తేనే మ్యారథాన్ రన్నర్ అవుతారు. సో సింపుల్. మీరు ఒకటి కావాలనుకుంటే దానిలాగా చేంజ్ అవ్వాలి ఎవ్రీడే దాన్ని చేసి. సో డిసిప్లిన్ వెనకాల పరిగెట్టండి, మోటివేషన్ కాదు. అండ్ ఇవన్నీ మీ లైఫ్ లో ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో కొంచెం వెళ్ళిపోయినా కింద కామెంట్ చేయండి, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారో కింద డేట్ మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కొత్తగా వచ్చినట్లయితే మన ఎరా ఆఫ్ శేఖర్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.